వెల్కమ్ టు 99 టీవీ. కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా 870 కి స్వాగతం. ఈ రోజు మన మెగా 870 లో ఇమానియల్ చిరంజీవి గారంటే తనకి ఎంత అభిమానమో, అలాగే చిరంజీవి గారిని కలిసినప్పుడు ఆయనతో షేర్ చేసుకున్నటువంటి మధురానుభూతులను ఈ రోజు మనతో పాటు పంచుకోవడానికి ఇమానియల్ మనతో పాటు ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఇమానియల్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? 4 షోలు ఆర్ ఈవెంట్స్ తో బిజీగా ఉన్నారా? సూపర్, నేను చాలా బాగున్నాను. ఓకే, సో ఏంటి ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ప్రస్తుతం అంతకుముందు జబర్దస్త్ చేశాను. ఇప్పుడు జబర్దస్త్ కొన్నాళ్ళు బ్రేక్ తీసుకొని ఇప్పుడు స్టార్ మాలో చేస్తున్నాను. స్టార్ మాలో కిరాక్ బాయ్స్ కిలాడి కాల్స్ చేసాం మొన్నటి వరకు. ఇప్పుడు కుక్ విత్ జాతిరత్నాలు అని ఒక షో, ప్రదీప్ గారు యాంకర్గా మళ్ళీ సినిమా తర్వాత కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ యాంకరింగ్ చేస్తున్నారు, అది చేస్తున్నాను. సో ఇలా స్టార్ మాలో షోస్ అలా నడుస్తున్నాయి, చిన్న చిన్న సినిమాలు నడుస్తున్నాయి. ఓకే, నైస్. సో మనం ఈరోజు మెగా 870లో ఉన్నాం. అవును, బాస్ గురించి చూశాను నేను. బేసిక్గా ఇది ఎవరిదో వాట్సాప్ త్రూనో నాకు తెలిసి మనోహర్ అన్న వాట్సాప్ త్రూ అనుకుంటే చూశాను. చూసినప్పుడు ఇదేదో బాగుంది కదా, ఇలాంటి ఆపర్చునిటీ మనకి ఎప్పుడు వచ్చిద్దా అని అనుకున్నాను నిజంగా, వాస్తవంగా. కానీ నాకు వచ్చిద్దని నేను అనుకోలేదు. నేను చూసినప్పుడు సాయి రాజేష్ గారు ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. సో అలాంటి దాంట్లో మనకు వచ్చిద్దా అని అనుకున్నాను. కానీ బట్ నాకు ఇలా ఆయన గురించి మాట్లాడే అంత ఆపర్చునిటీ వచ్చిందని అసలు అనుకోలేదు. చాలా హ్యాపీ అనిపించింది పిలవగానే. సో ఏంటి బాస్ సినిమా ఫస్ట్ టైం ఎప్పుడు చూసారు? అంటే మేము 90s కిడ్స్ అయినా మాకు వచ్చి సినిమా థియేటర్కి వెళ్ళే టైంకి బాస్ అప్పటికి రాజకీయాల్లోకి వచ్చేసారు. అప్పుడు కాదు కదా, మేము మినిమం ఒక ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో వెళ్ళుంటాం మేము సినిమా థియేటర్స్కి. అప్పటికి బాస్ సినిమాలు ఆపేశారు. నాకు తెలిసి నేను 150 ఫస్ట్ చూసిన స్క్రీన్లో చూసిన సినిమా. దానికి ముందు అన్నీ థియేటర్లో చూడకపోయినా టీవీలో చూస్తాం కదా. మా నాన్నగారు పెద్ద ఫ్యాన్. మా నాన్న అప్పుడప్పుడు చెప్తా ఉంటారు చిరంజీవి గారి గురించి. మేము అప్పట్లో ఘరానా మొగుడు సినిమాకి ఎద్దుల బండిలు వేసుకొని, అప్పట్లో ట్రావెలింగ్ తక్కువ కదా, సో బస్సులకి వాటికి ఛార్జీలు ఉండేవి కాదు. అలాంటి టైంలో మా నాన్నగారు ఎడ్ల బండి వేసుకొని వెళ్ళటం అలా చేసేవాళ్ళంట. మా అమ్మ ఫుల్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా చిరంజీవి గారి సినిమా, నేను మా అన్న సంథింగ్ తెలియదు, అంజీ సినిమా అనుకుంటా మేబీ, అప్పుడు మేము చిన్న పిల్లలు. అప్పుడు మా ఇద్దరిని పెట్టుకొని అంజీ సినిమా చూశానని చెప్పింది నాతో. అంజీ సినిమా చూశాను, మీ ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లలు, నువ్వు ఫుల్ ఏడ్చావు, సినిమా అంతా అయిపోయేదాకా ఏడుస్తూనే ఉన్నాను ఆ సౌండ్కి అని చెప్పింది నాకు. అది బాగా గుర్తు. సో అట్లా నేనైతే ఫస్ట్ థియేటర్లో చూసిన సినిమా 150 బాస్ని. 150. సో బాస్ సెకండ్ ఇన్నింగ్స్ ని మీరు ఫస్ట్ అవును చూసారు. సో ఏంటంటే బేసిక్ గా బాస్ కి ఫ్యాన్స్ అంటే ఎక్కువగా డాన్సులకి, లేకపోతే ఆయన్ని చూసి పిచ్చి అన్నమాట. ఇంకా అసలు మెగాస్టార్ అంటే ఇంకా అసలు ఒక లెవెల్లో ఉంటుంది వాళ్ళ అభిమానం. మీరు బాస్ ని స్క్రీన్ లో చూసినప్పుడు ఏది ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు? ఆయన వెంట్రుక కదిలే విధానాన్ని కూడా ఎంజాయ్ చేస్తానండి, నిజంగా చెప్తున్నాను. అంటే ఆయన ఇక్కడ కూర్చున్నాను చెప్పాలని కాదు, కానీ ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్కరికి వాళ్ళ డైలాగ్ డెలివరీలో కానివ్వండి, వాళ్ళ డ్యాన్స్లో కానివ్వండి, వాళ్ళ ఫైటింగ్ స్టైల్లో కానివ్వండి, వాళ్ళ నడిచే స్టైల్లో కానీ ప్రతి ఒక్కరికి, నాకు తెలిసి కృష్ణానగర్లో తిరిగే ప్రతి ఒక్కరికి, ఇండస్ట్రీలో ట్రై చేయాలనుకునే ప్రతి ఒక్కరికి ఆయన ఏదో ఒక అణువులో ఉండే ఉంటారు, కన్ఫామ్గా ఉంటారు. ఇప్పుడు నేను కూడా జబర్దస్త్లో చాలా స్కిట్లు చేశాను. చాలా స్కిట్లో చిరంజీవి గారు గెటప్ ప్లేస్ చేశాను. జగదేక వీరుడు అతిలోక సుందరి స్పూఫ్ చేసాం, ఖైదీ స్పూఫ్లు చేసాం. అలా చాలా చేసినప్పుడు మీరు అంటే మేము ఆ గెటప్ వేసుకుని చిన్న విగ్గు పెట్టుకొని ఆయనలాగా మేకప్ వేసుకుని నేను కొద్దిసేపు నేనే చిరంజీవి గారినా అని ఫీల్ అవుతూ ఉంటాం అద్దం ముందు నుంచొని. అమ్మ చిరంజీవి గారు గెటప్ వేసాం, ఈరోజు ఎలా అయినా బాగా చేయాలి, మంచిగా ఇమిటేషన్ చేయాలి, ఆయనలా గ్రేస్గా చేయాలి, ఏదో ఒక చిన్న ఆ మూమెంట్ అన్నా ఆయనలాగా ఒక్కసారి చేస్తే చాలు స్కిట్ మొత్తంలో అని అనుకుంటూ ఉంటాం. సో ప్రతి ఒక్కళ్ళలో ఉంటుందండి అది. ఇండస్ట్రీకి వచ్చే ప్రతి కమెడియన్ కాడి నుంచి విలన్స్ దాకా అందరిలో ఆయన స్టైల్ అనేది కన్ఫర్మ్గా ఉంటుంది. అది మీరు ఒప్పుకోకపోయినా, ఎవరు ఒప్పుకోకపోయినా ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ స్టైల్ అంటేనే నాకు తెలిసి అంటే గుర్తొచ్చేది ఆయనే. సో నేను కూడా ఫస్ట్లో కొంచెం ఇమిటేట్ చేయడానికి ట్రై చేసేవాడిని. మా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మిమిక్రీ చేయడానికి ట్రై చేసేవాడిని. నేను ఇప్పటికీ, మీరు నమ్మరు, ఇప్పటికీ వారంలో ఒక 3-4 టైమ్స్ అయినా స్టాలిన్ సినిమా చూస్తాను. వారంలో ఒక 2-3 టైమ్స్ అన్నా చూస్తాను, కన్ఫామ్గా చూస్తాను. నాకు స్టాలిన్ సినిమాలో ఆయన గ్రేస్, ఆయన డైలాగ్ డిక్షన్, అది నాకు అసలు మెంటల్ ఎక్కిద్ది. అసలు నాకు అది చూసినప్పుడల్లా అసలు ఏంట్రా బాబు, ఒక మనిషి ఇంతలా ఎలా యాక్ట్ చేయగలుగుతారు, ఎలా జీవించగలుగుతారు అనిపించింది. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ స్టాలిన్. ఆ జైల్ సీక్వెన్స్ కానివ్వండి,
ఆ ఎమ్మెల్యేతో ఒక అమ్మకి అబ్బకి అది నాకు ఫుల్ ఇష్టం నాకు అసలు అది. చూసారా ఎప్పుడైనా దగ్గరగా బాస్ని? నేను చూశాను. పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత జబర్దస్త్ వాళ్ళందరూ కలవటానికి వెళ్తున్నారు. చంద్రన్న బాస్ ఇలా జబర్దస్త్ వాళ్ళందరూ కలవాలనుకుంటున్నారండి అంటే సరే రమ్మనండి అని అన్నారంట. నాకు వెళ్తున్నారని తెలిసింది. సర్లే మనం ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు కదా అంటే గెటప్ సీన్ అన్న, సుధీర్ అన్న, ఆది గారు, రాంప్రసాద్ గారు, చంద్రన్న, చంటన్న వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళం కదా మేము. సో మనకు రాదేమోలే, మెయిన్ టీమ్ లీడర్లను పిలుస్తారేమోలే, మన దాకా రాదేమోలే అనుకున్నా. వస్తే బాగుండు అనుకున్నా. బట్ నాకు కాల్ వచ్చింది, ఇలా అందరూ జబర్దస్త్ వాళ్ళు అందరూ వెళ్తున్నారు ఇమాన్యుల్, నువ్వు కూడా రావాలి అంటే. మీరు నమ్మరు, ఆ రోజు నైట్ నేను నిద్రపోలేదండి బాబు. లేదు ఏది నేను ఫస్ట్ టైం ఆయన కలుస్తున్నాను, ఆ మూమెంట్ నాకు లైఫ్ లాంగ్ గుర్తుండాలి అని చెప్పేసి అప్పటికప్పుడు నేను మార్నింగ్ లేచి ఓ షాప్కి వెళ్ళి ఒక కొత్త వైట్ టీ షర్ట్ కొనుక్కొని ఓ మార్కర్ కొనుక్కొని, ఎవరికి చెప్పలేదు, దాని మీద షర్ట్ వేసుకొని ఒక మార్కర్ కొనుక్కొని ఎలా పెట్టుకున్నాను. అంటే అది స్వార్థం ఏమో తెలియదు కానీ నా దగ్గర మార్కర్ ఉన్న సంగతి ఎవరికి చెప్పలేదు. చెప్తే అందరు ఆటోగ్రాఫ్లు తీసుకుంటారు, దానిలో నాకేముంటుంది స్పెషల్ అని నేను ఎవరికి చెప్పలేదు. వైట్ టీ షర్ట్ వేసుకొని వెళ్ళాను. వెళ్ళంగానే అందరూ వెయిట్ చేస్తున్నారు, చిరంజీవి గారు ఎప్పుడు వస్తారని. నేను దూరం నుండి చూస్తున్నాను, ఎప్పుడు వస్తారా ఆయన ఎప్పుడు చూద్దామని. అలా వచ్చారు. చూడగానే మీరు అంటే నాకు తెలియదు, నా కళ్ళన్నీ ఒకలా అయిపోయినాయి. కళ్ళంటే చిన్న చిన్న ఆనంద బాష్పాలు ఏమో తెలియదు, చిన్న చిన్న డ్రాప్స్ లాగా కళ్ళం నీళ్ళు తిరుగుతున్నాయి. నా పెదాలు ఎండిపోయినాయి ఫస్ట్ టైం, చేతులు షవర్ అవుతున్నాయి. ఆ మనిషిని చూడగానే ఎందుకో తెలియదు ఇలా కూర్చున్నాం. ఇలాగే మాట్లాడారు మా అందరితో, అందరినీ, చంటి గారిని, చంద్రాన్నని, ఆది గారిని, అందరినీ. ఆది గారు రాలేదు ఆ రోజు, మిగతా వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరినీ పలకరించారు, ఎలా ఉంది మీ స్కిట్స్ ఎలా ఉన్నాయి మీ చూస్తాను అని. రైజింగ్ రాజు గారిని వీళ్ళందరినీ పలకరించారు. సో అందరు షేక్ హ్యాండ్ ఇచ్చాం. సరే రండి ఫోటోలు దిగుదాం అని చెప్పేసి అందరినీ ఒక చోట తీసుకెళ్ళి గార్డెన్ లాంటి ఏరియాలోకి తీసుకెళ్ళి అక్కడ దిగుతుంటే ఇంకా మన ఛాన్స్ కోసం వెయిటింగ్, అందరూ వరుసగా వెళ్తుంటే ఇంకా నా ఛాన్స్ కోసం వెయిటింగ్. నేను ఛాన్స్ రాగానే వెళ్ళి సార్ ఒక్క ఆటోగ్రాఫ్ సార్ అని చెప్పేసి అనగానే ఎంతమంది ఉన్నారు కదా అన్నాడు. సార్ ప్లీజ్ సార్ నేను దాని గురించి వచ్చాను సార్ అని తీసి మార్కెట్ తీసి ఇచ్చా. మంచి ప్లానింగ్లో వచ్చావు అన్నాడు. అనగానే తీసి ఇక్కడ రాశారు లవ్ ఇమాన్యుయల్ అని రాశారు వైట్ టీ షర్ట్ మీద. అది నాకు అసలు నాకు అది గుర్తుండిపోయే మూమెంట్. నా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసుకున్నాను నేను. అది చేస్తా మా గురించి అడిగారు. అంటే నేను వర్ష స్క్రీన్ లో చేస్తాం కాబట్టి పెళ్ళయిందా అని అడిగారు. లేదు సార్ అన్న, మా అందరూ మోసం చేస్తున్నావు అయితే నువ్వు అని అన్నారు. సార్ అది కాదు సార్, ఏదో టీవీకి వస్తుంది సార్ అన్న. ఓకే అన్నారు. సో మంచిగా చూసారు. అది నాకు అప్పుడే అనిపించింది, చిరంజీవి గారు నా స్కిట్లు చూసారా, మా ట్రాక్ చూసారా, మేము చేసేదంతా చూసారా, ఏ బాబోయ్ అనిపించింది నాకు. చిరంజీవి గారు అంటే ఆయన గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కరిని, జబర్దస్త్లో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తారండి. అంటే జబర్దస్త్ అంత బాగా చూస్తారంట. నాకు గెటప్ సీన్ అందరి పేర్లు అంత నోటెడ్ అయిపోయాయి. అందరి పేర్లు. ఇప్పుడు ఆది గారి టీంలో గణపతి గారు అని ఉంటారు, ఆయన ఎక్కడో వెనకాల నుంచి చేసేవాళ్ళు ఫస్ట్ లో. ఈవెన్ ఆయన కూడా గుర్తుపెట్టి గణపతి గారు బాగున్నారా అని అన్నారంట తెలంగాణ. అసలు అందరూ ఎంత గొప్పగా, అంటే నాకు ఎంత గొప్పగా అనిపిస్తుంది అంటే ఆయనకున్న దానికి పేరు పెట్టి పిలిచి అప్రిషియేట్ చేయాల్సినంత లేదు. అసలు ఆయన కనపడితే చాలు అనుకుంటాం మనలాంటి వాళ్ళం. కానీ ఆయన, నా పేరు నేను చెప్పలేదండి, నా పేరు రాశారు ఆయన ఇమాన్యుయల్ అని. లవ్ ఇమాన్యుయల్ అని రాశారు. నాకు మైండ్ పోయింది, మా పేరు తెలుసా, నేను తెలుసా ఆయనకి అని అనుకున్నాను నేను. అసలు బయటకు వచ్చి ఆ ఫోటో తీసుకొని, ఆ టీషర్ట్ ఫోటో తీసుకొని నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎంత ప్రౌడ్ మూమెంట్ అంటే, మనకి ఒక వ్యక్తి అంటే పిచ్చి, అంటే ఒక అభిమానం ఉన్నప్పుడు ఆ వ్యక్తిని మనం చూడడం వేరు, ఆ వ్యక్తి మనల్ని చూసి మన పేరు పిలిచి మాట్లాడుతుంటే అసలు పెళ్ళయిందని అడిగారు. లేదు సార్ అన్నాను. అయితే మమ్మల్ని మోసం చేస్తున్నారు మీరు అని అన్నాడు. అంటే మా లవ్ ట్రాక్ ఏదో ఉంటుంది కదా, అదంతా చూసి నిజం అనుకుని అలా మోసం చేస్తున్నారా అన్నట్టు అన్నారు. నాకు అసలు ఆ డైలాగులు ఇప్పుడు కూడా ఆయన గురించి, అంటే ఆ మూమెంట్ గుర్తు చేసుకుంటే ఆయన అన్న డైలాగులన్నీ ఇక్కడ సైన్ చేస్తా ఉన్నాడు. ఆడపిల్లలు అడిగితే ఇబ్బంది పడే ఉన్నాయి నువ్వు కాబట్టి పెడుతున్నాను. సో నాకు చాలా బాగా అనిపించింది అసలు ఆ రోజు. ఆయన చేసి దిగారు ఫోటో. ప్రతి ఒక్కరు మేము చేసి దగ్గర తీసుకొని, అంటే ఓ సొంత మనుషుల దగ్గర తీసుకొని చేసి దిగారు. అసలు ఎవ్రీ ఫ్యాన్, అంటే నేను అక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళ నోట్లో నుంచి ఈ డైలాగ్ నేను ఖచ్చితంగా వింటాను. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పేరు పెట్టి దగ్గరికి పిలిచి ఇలా ఒక సొంత ఇంటి మనిషి లాగా ఆయన హగ్ చేసుకుని ఫోటో దిగే విధానానికి మేము ఫిదా అయిపోయాం. దాదాపుగా అప్పుడు ఆ రోజు 70 మంది దాకా వెళ్ళామండి బాబు. జబర్దస్త్ నుంచి 70 మంది వెళ్ళాం, చిన్న చిత్తగా. అప్పుడు ఒకసారి స్టేజ్ ఎక్కిన ఆర్టిస్ట్తో సహా
అందరికి ఇచ్చారు, ఉమ్, అందరికి ఫోటోలు ఇచ్చారు. నాకు తెలిసి అది ఒక 3-3.5 గంటల టైం పట్టి ఉంటుంది. ప్రతి ఒక్కరికి అదే ఆప్యాయతతో అదే ప్రేమతో దగ్గరకు తీసుకొని అందరమే చేసి ఉమ్, ఇండివిజువల్గా, మళ్ళీ గ్రూప్ కూడా కాదండి, ఇండివిజువల్. ప్రతి ఒక్కరు నాకు ఇండివిజువల్ ఫోటో కావాలి చిరంజీవి గారితో, అది ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఉమ్, నేను అది తీయగానే ఫస్ట్ మా నాన్నకు వాట్సాప్ చేస్తే మా నాన్న ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే, ఉమ్, నా కొడుకు చిరంజీవితో ఫోటో దిగాడు అని. అసలు మా నాన్న అది మా నాన్న వాట్సాప్ స్టేటస్ పెట్టుకొని నా కొడుకు చిరంజీవి గారితో ఫోటో దిగాడని స్టేటస్ పెట్టుకున్నాడంట ఆ రోజు. ఉమ్. మా నాన్న ఫ్యాన్ చిరంజీవి గారికి. సో ఆయన అంటే ఆయన కలవలేకపోయినా కూడా మీరు కలిసినందుకు ఆయన అంత హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు. మా అమ్మ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. చిరంజీవి గారు అంటే మా నాన్నకి చాలా చాలా పిచ్చి. ఉమ్, సో వాళ్ళ కోరిక నేను తీర్చాను నేను కలిసి. ఉమ్, మా అమ్మ కూడా ఇంటికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఏం మాట్లాడారు అని క్యూరియాసిటీగా అడిగింది. ఓకే. చిరంజీవి గారిని కలిసినప్పుడు ఏం జరిగింది, ఉమ్, ఏమన్నారు, నిన్ను గుర్తుపట్టారంటే నన్ను పేరు పెట్టి పిలిచారమ్మా అన్న. ఉమ్, అవునా అని మా అమ్మ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే. సో అంటే మీరు చూసింది 150 ఫస్ట్ మూవీ స్క్రీన్ లో, అవును. బట్ అంతకు ముందు టీవీలో చూడడం. నేను టీవీలో చూసేవాడిని మా చిన్నప్పుడు. అప్పట్లో 90s కిడ్స్ అందరికీ క్యాసెట్లు లేదా పాటల పుస్తకాలు ఉండేవి. అవును. సో నేను పాటల పుస్తకాలు జగదేక వీరుడు, స్టాలిన్, అప్పట్లో పాత పాటలు ఉండేవి కదా, అవి నాకు బాగా గుర్తు ఏంటంటే జగదేక వీరుడు అతిలో సుందర పాటల బుక్. ఓకే. అది కొనుక్కొని ఆ పాటలు ప్రియతమా ప్రియతమా ఆ పాటలో నేనే ఏదో చిరంజీవి గారిలా ఫీల్ అయ్యి పాడుకుంటా, అబ్బని తీయని దెబ్బ అవన్నీ పాడుకుంటా. నాకు అవి బాగా గుర్తుంది. మ్యాక్స్ చూస్తూ ఉంటారు ఆయన సినిమాలన్నీ కూడా కవర్ చేశారా టీవీలో? నేను ఆయన గొప్పతనం అంటే ఇప్పుడు 90s కిడ్స్కి ఆయన అంజి ఆ టైం నుంచే తెలుసు. అప్పుడే కదా మాకు ఊహ వచ్చింది. కొంతమందికి అంటే 91లో అలా పుట్టిన వాళ్ళకి ఏంటంటే ఆయన విజేత, స్టాలిన్, ఖైదీ, అవి నెంబర్ ఆఫ్ అవి నేను అసలు ఆయన గురించి నేను సెర్చ్ అంటే తెలుసుకునేటప్పుడు నాకు ఐపరాది గారు చెప్పారు, ఒరే అసలు నువ్వు ఇవి కాదురా. నేను ఒకసారి మేము ఇలాగే స్టాలిన్ చూస్తాం, మేము ఎప్పుడన్నా గ్యాదర్ అయినప్పుడు కూడా స్టాలిన్లో కన్ఫర్మ్గా ఆ సీన్లు పెట్టుకొని చూస్తాం. ఐపరాది గారు, రాంప్రసాద్ అన్న, నేను షూటింగ్ మధ్యలో కూడా చూస్తాను, మీరు నమ్మరు. శ్రీదేవి డ్రామా కంపెనీ షూటింగ్ మధ్యలో కూడా చూస్తా. అది 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 మా అందరికి బాగా ఇష్టం. ఆ డైలాగ్ ఒక అమ్మకి అబ్బకి ఆ గ్రేస్, అసలు ఆ డైలాగ్ డెలివరీ అని బాగా ఏం సినిమా అలా అనుకుంటూ ఉంటాం. అప్పుడు మాట్లాడేటప్పుడు నాకు ఇవి కాదురా చిరంజీవి గారి సినిమాలు, అసలు చిరంజీవి గారి ఆరా తెలియాలి నీకు, అసలు చిరంజీవి గారి గొప్ప నటన స్వరూపం తెలియాలంటే చూడు, ఒక ఛాలెంజ్ చూడు, ఒక విజేత చూడు, ఒక ఆపద్ బాంధవుడు చూడు, ఇలా కొన్ని సినిమాలు ఉంటాయి. అవి ఇప్పుడు ఈ కల్ట్ అని చెప్తున్నారు కానీ అవిరా కల్ట్, అవి చూస్తే తెలిసిద్ది నీకు అసలు యాక్టింగ్ అంటే ఏంటో నేర్చుకుంటావు అని చెప్పారు. నేను నిజంగా లిటరల్లీ నాకు అప్పటి వరకు నేను నిజంగా ఛాలెంజ్ చూడలేదు, నిజంగా విజేత చూడలేదు. నాకు ఇవే తెలుసు. అవి అంత గొప్ప సినిమా, మనం పాత సినిమాలు లెక్కలోకి వేస్తాం. అవి ఇప్పుడు ఈ జనరేషన్ కిడ్స్ ఏంటి, అవి పాత సినిమాలు అనే లెక్కలోకి వేస్తాం. నేను ఛాలెంజ్ చూశాను, విజేత చూశాను, ఇవి చూసి అసలు ఎలా ఇంత యాక్టింగ్, ఒక మనిషి ఎలా చేయగలుగుతాడు ఇంత యాక్టింగ్ అనిపించిందండి నాకు. బాబోయ్ అసలు నాకు తెలిసి మళ్ళీ అంత మంచి యాక్టర్ పుట్టాడండి. ఏదో మొన్న ఒక చిన్న మేము కూడా చూశాను, ధనుష్ గారిది ఏదో దాంట్లో అలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్లు, అలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్లు ఆయన ఒక 50-60 పైన చేస్తుంటారు ఆయన. కానీ ఆయన గురించి ఆయన చెప్పుకోరు కదా. మాకు అనిపించింది అలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్లు మీరు ఎలా చేసేసారండి బాస్, మీరు చెప్పుకోవట్లేదు అంతే అని. అంటే ఆ మేమ్లో కూడా అదే ఉంది, అలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్లు. అంటే ఇలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్ మీరు ఎన్నో, ఆ మేమ్ చూసినప్పుడు కూడా నాకు భలే అనిపించింది. అవును కదా, ఇలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్లు ఆయన వెంట్రుక వాసుతో చేసి పడేశారు అప్పుడు. సో నాకు ఆ సినిమాలు చాలా బాగా అనిపించాయి. ఆయన ఎంగున్నప్పుడు ఎంత హ్యాండ్సమ్గా ఉంటారండి అసలు. విజేతలో కానీ ఆ రింగుల జుట్టు అసలు పిచ్చి. మెగా ఫ్యామిలీలో ఎవరితో చేశారు మీరు? వరుణ్ సాయిధరమ్ తేజ్ గారితో విరూపాక్ష చేశాను. ఓకే. ఆయన సూపర్ పర్సన్ అండి బాబు. నాకు అసలు ఆయన గురించి సాయిధరమ్ తేజ్ గారితో మీరు నమ్మరు, నేను ఫస్ట్ షూటింగ్కి వెళ్ళినప్పుడు 200 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, నైట్ షూట్ అది కూడా. నేను ముందు వరుసలో నేను, సునీల్ గారు, బ్రహ్మాజీ గారు, ఇలా రాజీవ్ గారు, నవీన్, చమ్కీ నవీన్ అన్న, మేము అందరం నుంచొని ఉన్నాం. నన్ను మనం ఎందుకు అనుకుంటాం మనల్ని గుర్తుపడతారని, అంత పెద్ద హీరోలు మనల్ని గుర్తుపడతారని అనుకోను. నేను అలాగే నుంచున్నా, గుర్తుపట్టరేమో, జస్ట్ వెళ్ళి విష్ చేద్దాం అనుకున్నా. ఆ 200 మంది నుంచి నా పేరు పెట్టి పిలిచారండి, ఇమాన్యుయల్ ట్రా అని.
నేను షాక్ అయ్యా, సాయిధరం తేజ్ గారు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు ఏంటి అని. ఉమ్, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా అమ్మగారికి మీ స్కిట్స్ అంటే చాలా ఇష్టం ఇమాన్యుయల్. ఉమ్. నేను ఫైమా చేసేవాళ్ళం అప్పట్లో స్కిట్స్. అవును, అవి అవును. చాలా చాలా మంది చెప్తారు అవి నేను చాలా కూడా చూసాను అవి చాలా బాగుంటాయి. నాకు కూడా చాలా ఫేవరెట్. నేను ఎప్పుడైనా లో అయినా కూడా అలా చూస్తా. అవి చూసి నేను చాలా నవ్వుకునేవాడిని. మీరు చాలా బాగా చేస్తావు ఇమాన్యుయల్, నువ్వు మా అమ్మగారి ఫేవరెట్, నువ్వు బాగా చేస్తావు, సూపర్ అని చేసి మాట్లాడి, ఇక అక్కడ నుంచి ఏదైనా గ్యాప్ టైంలో కూడా నన్ను పిలిచి మాట్లాడేవాళ్ళు. అండ్ ప్రీలీజ్ ఈవెంట్లో కూడా నేను ఎక్కడో మూలకు నుంచుంటే, నేను ఇటు మూలకు నుంచున్నా, సార్ అక్కడెక్కడో నుంచున్నారు, నన్ను గుర్తుపట్టి అక్కడ నుంచి వచ్చి నన్ను ఇక్కడ పలకరించి మళ్ళీ అక్కడికి వెళ్ళి నుంచున్నారు. నైస్ నైస్. సాయిధరం తేజ్ గారు. నాకు కళ్ళం నీళ్ళు తిరిగి ఎలా ఉంటారు అబ్బా, ఇంత డౌన్ టు ఎర్త్ ఎలా ఉంటారు, ఇంత పెద్ద మనుషులు, బాబోయ్ కష్టం. అలా చిన్నప్పటి నుంచి అంటే ఆ. ఆయన ఫ్యామిలీలో నుంచి ఆయన వచ్చిన ఫ్యామిలీ, kids కూడా అవును. ఆయన మీరు ఉండేటువంటి- నమ్మరు, విరూపాక్ష చేసేటప్పుడు వెనక నుంచి ప్రొఫైల్ చూస్తే చిరంజీవి గారిని చూస్తున్న ఫీల్ ఉండేది. అవును. మీరు కొన్ని షాట్లు చూసినా కూడా ఉరికేటప్పుడు కానీ ఇలా నుంచున్న స్టైల్ కానీ, విరూపాక్షలో కొన్ని షాట్లలో ఆయన బ్యాక్ నుంచి చిరంజీవి గారి లుక్ ఉంటుంది. ఉంటుంది. సాయిధరం తేజ్ గారికి మేనమామ పోలికలు నాకు చాలా సార్లు నాకు చిరంజీవి గారిని చూసిన ఫీల్ వచ్చేది నైట్ టైమ్ ఆ లైట్ ఎఫెక్ట్ లో. అప్పటికి నేను చిరంజీవి గారిని కలవలేదు, సో నాకు బాగా అనిపించింది సాయిధరం తేజ్ గారు. ఏంటి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సాటిస్ఫైడ్, అంటే ఇంట్లో ఫ్యామిలీ అందరూ కూడా మీ ఇలా ఈ రంగంలోకి రావడానికి ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. అంటే నేను చెప్పలేదు బేసిక్ ఇక్కడికి వచ్చేటప్పుడు. ఇక్కడికి వచ్చి సక్సెస్ అయ్యాక చెప్పాను. అప్పటి వరకు జాబ్ చేసుకుంటున్నానని తెలుసు. సో ఇక్కడికి వచ్చి ఆ పటాస్ అవి చేస్తున్నప్పుడు ఇంకా టెలికాస్ట్ అయితే కన్ఫామ్గా తెలుస్తుంది కదా మా అమ్మ వాళ్ళకి. సో టెలికాస్ట్ అయితే అన్నగా చెప్పాను, ఇలా చేస్తానమ్మా, మీరేం టెన్షన్ పడకండి, డబ్బులు ఇస్తున్నారు, మంచిగానే ఉంది అంటే. వాళ్ళు ఏం టెన్షన్ పడతారేమో, నాకు మంచిగానే ఉంది, సో మీరేం టెన్షన్ పడకండి అని చెప్తే అప్పుడు వాళ్ళు ఓకే, నీ ఇష్టం, నీకు నచ్చింది చేసుకో అన్నారు. సో అట్లా. ఓకే. నటుడిగా అంటే ఎవరికైనా కూడా నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత బాస్ని చూడాలి, లేకపోతే బాస్తో ఒక్కసారైనా స్క్రీన్ని షేర్ చేసుకోవాలనే కోరిక, ఆ తపన అనేది ఉంటుంది. అంటే ఈవెన్ మనం ఇప్పుడు చూసుకుంటే చాలామంది ఇప్పుడున్న డైరెక్టర్స్ అయితే ఏంటి, హీరోస్ అయితే ఏంటి, కమీడియన్స్ అయితే ఏంటి, ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ రంగంలోకి అడుగుపెట్టి ఆయనతో యాక్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరూ మీ మధ్యలో కూడా ఉన్నారు, మీ బ్యాచ్ లో కూడా ఉన్నారు. వాళ్ళతో కూర్చున్నప్పుడు ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి ఎలాంటి టాపిక్స్ మీ మధ్య వస్తూ ఉంటాయి? నాకు గెటప్ సీన్ అన్న బాగా క్లోజ్. అంటే డైలీ వెళ్ళి కలుస్తాను, డైలీ వెళ్ళి మాట్లాడతాను గెటప్ సీన్ అన్నతో. సో చెప్తా ఉంటాడు, ఇలా ఉంటారు, అలా ఉంటారు అని. నాకు షాక్ అవుతూ ఉంటానండి బాబు, నాకు అసలు నమ్మబుద్ధి కాదు. గెటప్ సీన్ అన్న వెళ్ళి కలిసినప్పుడు కానీ, గెటప్ సీన్ అన్న మాట్లాడే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు గెటప్ సీన్ అన్న. ఎలా అసలు ఆయన స్థాయికి గెటప్ సీన్ అన్నతో మాట్లాడుతున్నా, ఆయన నచ్చాడు, ఆ పర్సన్ నచ్చాడు. కానీ డైలీ కాంటాక్ట్లో అంత పెద్ద స్టార్, అంత పెద్ద వ్యక్తి ఒక పర్సన్తో డైలీ కాంటాక్ట్లో ఉంటున్నాడంటే అది ఆ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నాడు అంత చిన్నవాడితో అంటే కూడా అది చాలా గొప్ప విషయం అండి ఈ రోజుల్లో. నిజంగా పిడిచి నేనే కొంతమందిని చూస్తూ ఉంటాను, వాళ్ళు కొంతమందితో కొంతసేపు మాట్లాడతారు, వాళ్ళ పని అయిపోయిన తర్వాత మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళు మెయింటైన్ చేస్తారు, ఇంకొంచెం మాకు పేరు ఉంది వాళ్ళకి అలా. ఆయనకి ఏం అవసరం అండి, ఆయన డైలీ మాట్లాడతారు గెటప్ సీన్ అన్న. నాకు డైలీ నేనే 2-3 సార్లు నా పక్కన మాట్లాడేటప్పుడు నేను ఆ వాయిస్ విని కూడా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఇంకా ఆయన మాట్లాడేవాడు, డైలీ కలుస్తాడు, ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. నిజంగా అండి బాబు. ఆయన్ని మీరు అభిమానించే వ్యక్తి అనుకోవచ్చు, లేకపోతే దగ్గరగా చూశారు, ఇండస్ట్రీలో ఉంటున్నారు. ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో అంటే మనం బయట క్యామ్కి అవతల చూసే వాళ్ళకి వేరుగా ఉంటుంది, ప్రపంచ యువతలో ఒక ప్రపంచం ఉంటుంది. సో ఆయన్ని చూసి ఆయన పడిన కష్టం, ఒక కష్టం నుంచి ఆయన కూడా, అందుకే కష్టపడ్డ చిన్న వ్యక్తులను కూడా ఎంత దగ్గరగా ఆయన ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు. ఏం నేర్చుకోవచ్చు చిరంజీవి గారి ద్వారా? మీరు చిరంజీవి గారిని దగ్గరగా చూశారు, ఆయన గురించి వింటున్నారు, సో ఆయన దగ్గర నుంచి ఇది నేర్చుకోవాలి అంటే ఏం చెప్తారు? నేను హార్డ్ వర్క్ నేర్చుకోవాలనుకుంటాను, ఆయన హార్డ్ వర్క్ నేర్చుకోవాలనుకుంటాను. ఈ ఏజ్లో కూడా అంటే ఐ మీన్ ఇప్పటికి కూడా ఆయనకు ఉన్నదానికి అంటే ఆయన కొడుకు రామ్ చరణ్ గారు మనందరికీ తెలుసు, గ్లోబల్ స్టార్, ఆయనతో పోటీ పడుతున్నాడు కదండి ఇప్పటికి కూడా. ఆ గ్లామర్లో కానీ, ఆ స్టైల్లో కానీ, ఆ గ్రేస్లో కానీ, ఆ డాన్సింగ్లో కానీ, అది డెడికేషనే కదండి. ఆ డెడికేషన్ అది అసలు చాలా కష్టం అండి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే మనం కొంత బ్యాలెన్స్ సంపాదించుకుంటే చాలు, కొంత సంపాదిస్తే చాలు, మన అమ్మ నాన్న మనం బాగుంటే చాలు అనుకుంటారు. ఆయనలాగా ఎవరండి అనుకుంటారు? జనాలకు మంచి చేయాలి, కరోనాలో ఎంత హెల్ప్ చేశారు, అది ఎవరన్నా అనుకుంటారా? ఎంత హెల్ప్ చేశారు, ఆక్సిజన్ ఎంతమందికి సప్లై చేశారు. ఇంకా అవి కాకుండా ఇక్కడ బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్. అవునవును. నేను ప్రతిసారి నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఆయన పుట్టినరోజు వేడుకలు చేస్తారు,
నాకు స్వామినాయుడు గారు వీళ్ళు ఫోన్ చేస్తారు, అందరూ వెళ్తారు జబర్దస్త్ నుంచి. నా దరిద్రం నేను అప్పుడే అవుట్ ఆఫ్లో ఉండటమో, షూటింగ్లో ఉండటమో, లేకపోతే ఇంటి దగ్గర ఉండటమో జరిగింది. వాళ్ళు ఏంటంటే రేపనగా ఈరోజు ఫోన్ చేస్తారు, అప్పటికప్పుడు రాలేను. నేను ఇప్పటికీ ఒక్కటి ఈవెంట్, నాకు ప్రతి ఈవెంట్కి వస్తుంది మళ్ళీ ఫోన్, రండి బాస్ గురించి చెప్పండి, మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, బాగుంటుంది స్టేజ్ మీద అని చెప్తారు మా వాళ్ళు కూడా జబర్దస్త్. కానీ నాకు కుదరలేదు. బట్ ఈసారన్నా వెళ్ళి బాస్ గురించి మాట్లాడాలి. నాకు నిజంగా అంటే నేను చాలా అభిమానిస్తానండి, నాకు చాలా ఇష్టం. అభిమానం అంటే ఆయన అభిమానులకి కూడా ఒక హోదాని కల్పిస్తారు. అవును, ఎంత పిచ్చి అంటే చాలా, ఒకప్పుడు అభిమానులు అంటే ఒక రకంగా ఉండేది. అంటే ఏముంటది అభిమానులు అంటే సినిమా రిలీజ్ అయినప్పుడు వెళ్ళడం, పేపర్లు చల్లడం ఇలా ఉండేది. బట్ అభిమానులకు కూడా ఆయన ఒక స్థానాన్ని కల్పించి వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకతని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మన కరోనా టైం అయితే ఏంటి, అంతకు ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, హృదు తుఫాన్ అప్పుడైతే ఏంటి, భూకంపాలప్పుడు ఆయన వెనకుండి కూడా సహాయాన్ని అందిస్తూ ఉంటారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఇలాంటి వాళ్ళు మళ్ళీ రారనిపిస్తుంది అండి. అంటే ఇంత మంచి పర్సన్ ఇలాంటి ఇండస్ట్రీకి ఒక పెద్దలాగా ఉండి, ఆయన చేస్తే ఆయన చూసి ఇంకో 4 హీరోలు చేస్తారు, ఇంకో 10 మంది కమెడియన్లు చేస్తారు. ఎలా ఇండస్ట్రీకి రావాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఓహో ఇండస్ట్రీకి వెళ్తే మనం ఈయనలా ఉండాలనుకుంటా, ఈయనలా మంచి చేయాలంట, ఈయనలాగా అందరినీ సపోర్ట్ చేయాలి, ఈయనలాగా అందరితో మంచిగా ఉండాలి. మనం ఒక ఇండస్ట్రీకి రావాలనుకున్నాడు టాలెంట్ ఉండాల్సిన అవసరం లేదండి. ఓన్లీ చిరంజీవి గారిని 24 hours చూసినా చాలు. మనం ఇండస్ట్రీలో ఎలా మెదగాలి, ఏం చేస్తే సక్సెస్ అవుతాం అనేది ఆయన చూసి నేర్చుకోవచ్చు, ఆయన సినిమాలు చూసి నేర్చుకోవచ్చు, ఆయన ఇంటర్వ్యూస్ చూసి నేర్చుకోవచ్చు, ఆయన మాట్లాడే విధానం చూసి నేర్చుకోవచ్చు. సో నేను చాలా ఇంటర్వ్యూస్ చూస్తానండి. నేను చిరంజీవి గారు ఏదన్నా చీఫ్ గెస్ట్గా వెళ్తే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఫస్ట్ నేను ఆయన స్పీచ్ ఏమి ఇచ్చారని చూస్తాను, ఆయన ఎలా మాట్లాడారని చూస్తాను, ఆయన ఎలా దగ్గరకు తీసుకున్నారో చూస్తాను. అది చూసి పడుకుంటాను నేను. ఆ ప్రీ రిలీజ్ అది చిన్నదైనా పెద్దదైనా అక్కడ ఎవరున్నా లేకపోయినా చిరంజీవి గారు స్పీచ్ పెట్టుకొని టీవీలో పెద్ద వాల్యూమ్ పెట్టుకొని చూసి పడుకుంటాను నేను. నేను చాలా విషయాలు ఇన్స్పైర్ అయ్యానండి. నాకు నిజంగా డెడికేషన్ లెవెల్స్ బాగా నాకు చాలా బాగా నచ్చుతాయి. అండ్ అప్పట్లో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పేవాళ్ళు, అప్పట్లో ఒక సినిమా ఒప్పుకున్న తర్వాత ఆ సినిమాతో త్రూ అవుట్ ట్రావెల్ చేసేవాళ్ళు అంట. అంటే ఏదన్నా సీన్లు ఇంప్లిమెంట్ చేయటం, ఇలాంటివి చేద్దాం అలాంటివి చేద్దాం, ఇది బాగా పండుద్ది, ఈ కామెడీ ట్రాక్ బాగా పండిద్ది, ఇలా ఈ డైలాగ్ బాగా పండిద్ది, అలా ఒక హీరో అండి ఆయనే సినిమాతో త్రూ అవుట్ ట్రావెల్ చేసి ఆ స్క్రిప్ట్లో కూర్చొని అవి చేసుకునే వాళ్ళు అంట. అది విన్నాక నాకు అనిపించింది కదా, అవును కదా, అలా ఎవరు ఉండరు కదా, అలా ఉన్నాడంటే మన వరకు మనమే చేసుకోవాలని నేను నిజంగా నా స్క్రిప్ట్ని నేను అప్పటి నుంచి నేను ఇంకా కొంచెం డెవలప్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇది మన వరకు, ఎవడో రైటర్ రాస్తే మనం చెప్పేదానికి మనల్ని మనం ఇంప్లిమెంట్ చేసుకునేదానికి చాలా తేడా ఉంటుంది. రైటర్ రాసేదే కాదు, మనం కూడా ఏదన్నా చేయాలని రైటర్తో కూర్చొని రాసుకోవటం, రైటింగ్ స్కిల్స్ పెంచుకోవటం నేను చేశాను ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నిజంగా. ఓకే, సో ప్రతి ఒక్కరితో కూడా అంటే బాస్ని చూడాలనేది ఒక పెద్ద కోరిక. మీరు ఆల్రెడీ బాస్ని చూసేశారు అండ్ సాయిధరం తేజ్తో యాక్ట్ కూడా చేశారు. ఆయన ఇప్పుడు మళ్ళీ మూవీస్లో బాగా ఊపులో ఉన్నారు. ఏదైనా ప్రయత్నం చేశారా ఆయన చేసే మూవీస్లో యాక్ట్ చేయడానికి, లేకపోతే వెళ్ళి ఏదైనా చిన్న క్యారెక్టర్ని అడగడానికి? లేదండి, నేను ట్రై చేయలేదు. అంటే నాకు ఆయన సినిమా హిట్ అయితే చాలండి, నేను ఆయనతో సినిమా చేసినా చేయకపోయినా యాజ్ అభిమానిగా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆయన సినిమా హిట్ అవ్వాలి. ఈ జనరేషన్ స్టార్స్తో ఏమాత్రం ఇది పోకుండా ఆయన 1000 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోవాలి, 2000 crore క్లబ్లోకి వెళ్ళిపోవాలి, ఆయన నేను అలా చూడాలి. నాకు నిజంగా ఆయన సినిమా హిట్ అయితేనే చాలు, ఇంక అంతే. ఆయనతో సినిమా చేయాలని అందరికీ ఉంటుంది, నాకు ఉంది. ఫస్ట్ షో ఎప్పుడైనా చూసారా? చూశాను నేను. గుర్తుందా ఆ సందర్భం ఎలా? నేను 150 చూశాను. 150 ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను. బాస్ మూవీ ఫస్ట్ డే చూడాలంటే ఒక పెద్ద హడావుడి ఉంటుంది. ఫేస్ చేశారా? అంటే నేను మరీ అంత హడావుడి అంటే ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. కానీ నా అదృష్టం ఏంటంటే అక్కడే ఒక 5-6 థియేటర్లలో, ఒక 10 థియేటర్లు, ఇప్పుడు గుంటూరు ఉంది, గుంటూరులో ఒక 10 థియేటర్లు ఉంటే అందులో బాస్ సినిమా రిలీజ్ అయితే 7 థియేటర్లో పడుతుంది షో. సో ఉదయం కాకపోతే సాయంత్రం కాకపోతే అలా నేను ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను. నేను చూశాను. బాగా నచ్చిన సినిమా అంటే ఇందాక మీ మాటల్లో నాకు తెలిసింది స్టాలిన్. నాకు ఆయన స్టైల్ బాగా నచ్చింది. నాకు అన్ని సినిమాలు నిజంగా నాకు అన్నీ ఇష్టం. నేను ఇప్పటికీ పెడతాను. మా బ్రదర్ అంటాడు, ఎన్నిసార్లు చూస్తావురా అంటాడు. వన్ చూడరా, చూసి నేర్చుకో, అసలు చూడు ఆ స్టైలు, ఆ డైలాగ్ డెలివరీ చూడు అని అనిపించింది. ఏదైనా డైలాగ్ బాగా గుర్తుందా? ఇప్పుడు డైలాగ్ చెప్పమంటే ఒక డైలాగ్ ఏదైనా బాస్ది. ఇంకదే, ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ఫస్ట్ నామే చేసి తర్వాత మా ఇంటి దగ్గరికి వెళ్ళి మా వాళ్ళ జోలికి వెళ్ళండి. నాకు అది బాగా ఇష్టం.
తర్వాత అదే మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, ఇవన్నీ మేము స్కిట్స్లో చెప్తూ ఉంటామండి. స్కిట్స్లో ఆయన గెటప్ వేసి రీసెంట్గా మొన్న కూడా కుక్ విత్ జాతిరత్నాలు ఏదో చేశాను. అందులో బాస్ది ఆ గెటప్ ఉంటుంది కదా, రాధా గారితో చేశారు క్లాప్, అది సాంగ్ లంకేశ్వరుడు, ఆ గెటప్ వేసాను నేను. కానీ అది అలా ఉండదు అనుకోండి, నేను ఏదో కామెడీ చేసాను. బట్ ఆ గెటప్ వేసి ఆ పాటకి రాధా గారితో డ్యాన్స్ చేశాను. రాధా గారి జడ్జి దానికి, సో రాధా గారితో డ్యాన్స్ చేశాను. నాకు అది బాగా అనిపించింది. సో ప్రస్తుతానికి అయితే షోస్లో బిజీగా ఉన్నారు. షోస్. సో అంటే ఇప్పుడు మీరు మనం మెగా 870 చిరంజీవి గారి 70వ బర్త్డే సందర్భంగా మెగా 870లో మీరు ఇక్కడ ఆయన గురించి మాట్లాడుతుంటే నేను మీ కళ్ళల్లో ఆనందం చూసాను. ఆయన అంటే ఎంత అభిమానం, ఎంత ఇష్టం అనేది నాకు బాగా అర్థమవుతుంది. నేను నిజంగా చూశానండి బాబు, స్టేటస్లు అన్నీ చూశాను. మహేష్ అన్న, సాయి రాజేష్ గారు, ఇలా అందరు ఈ చైర్లో కూర్చుంటే మనోహర్ అన్న నాకు కాంటాక్ట్లో ఉంటారు. సో మనల్ని ఎందుకు పిలుస్తారులే, మనం ఆయన గురించి చెప్పేంత పెద్దవాళ్ళం అని అనుకున్నాను. నాకు ఫోన్ చేయగానే వచ్చేస్తానన్నా అన్నాను. అసలు ఆయన గురించి చెప్పడమే గొప్ప అండి బాబు. మాలాంటి వాళ్ళు చెప్పడం అంటే ఇంకా అది చాలా హ్యాపీ, నాకైతే చాలా హ్యాపీ అసలు. సో అభిమానిగా బాస్కి చెప్పాలంటే ఏం చెప్తారు? చిరంజీవి గారు, మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, మా కోసం ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, మీరు సినిమాలు చేస్తూనే ఉండాలి, మేము చూస్తూనే ఉండాలి. మీరు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి. కుదిరితే రామ్ చరణ్ గారి సినిమాలో నాకు ఒక క్యారెక్టర్ అంతే. చిరంజీవి గారితో చేయాలి అని అంటే అది రాసి పెట్టి ఉండాలని నేను కన్ఫామ్గా నమ్ముతాను. మనకు రాసి పెట్టుంటే మన ప్రయత్న లోపం ఉండొద్దు కదా, మనం కూడా ప్రయత్నం చేయాలి. నేను నాకు ఎందుకు అక్కడ దాకా వెళ్ళలేదు, ఇంతవరకు వెళ్ళలేదు, నిజంగానే వెళ్ళలేదు. నిజంగా అంటే ఇక్కడ కూర్చున్నప్పుడు ఎవరో విన్నాను, లైక్ అదిరాబి అనుకుంటా, అదిరాబి ఆ రోజు చెప్పారు నాకు, ఇట్లాగే మీలాగే అడగాలా వద్దా, అడిగితే ఏమనుకుంటారు, లేకపోతే అడిగి ఏమైనా లేదు అనిపించుకుంటామా, లేకపోతే ఇట్లా ఈ మీమాంస్ లో ఉన్నప్పుడు చిరంజీవి గారు ఒక్కడే ఇలాగన్నారంట, అడగాలి కదమ్మా అన్నారంట. అప్పుడు అనిపించిందంట నిజంగా కదా, అడిగితే గానీ అమ్మాయిని అన్నం పెట్టదు. ఆయనకున్న ఎంత బిజీ స్కెడ్యూల్లో కానీ ఎంతమంది కలుస్తుంటారు, ఎంతమంది అవుతారు, మనం ఒక్కసారి వెళ్ళి అడిగితే ఒక్కసారి ఎప్పుడైనా స్ట్రైక్ అవ్వచ్చేమో అన్న ఆలోచన తనకు అప్పుడు తట్టింది అంట. సో అలాగే ఏదో ఒక సందర్భంలో అవకాశం అనేది మనకి రాసి పెట్టుంటే ఎలా అయినా వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయాలి. సో మీరు షోస్లోనే కాకుండా బిగ్ స్క్రీన్లో అలాగే బాస్తో కూడా స్క్రీన్ షేర్ చేసుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇమ్మాన్యుయల్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ, నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్, ఆయన గురించి చెప్పడానికి ఒక ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు అంటే నా చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పారు ఆయన గురించి. మీకు తెలుసు నా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు ఆయన గురించి, రామ్ చరణ్ గారి గురించి అంటే సార్ చేసే తెలిస్తే, రామ్ చరణ్ గారు ఏదో కుడి చేస్తూ చేస్తే ఎడం చేస్తూ తెలియకూడదు ఏదో అంటారు కదా, అలా ఉంటాయి ఆయనకి కూడా. ఆయన గురించి కూడా చాలామంది చెప్పారు నాకు, నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు. మా సద్దాం యాదమరాజు టీం ఉంది, వాళ్ళని ఇంటికి పిలిపించుకుని మరీ మాట్లాడారు రామ్ చరణ్ గారు కూడా. సో తండ్రికి తగ్గ తనయుడు ఆయన కూడా. సో వాళ్ళు బాగుండాలి, మంచి మంచి సినిమాలు చేయాలి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నన్ను ఈ షోకి పిలిచినందుకు నిజంగా వెయిట్ చేస్తున్నాను. నేను ఈ షో మళ్ళీ ఇప్పుడు టెలికాస్ట్ అయితే దీన్ని ఎప్పుడు స్టేటస్ పెట్టుకోవాలా. సో నాకు చాలా ఇష్టం అండి బాబు, నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా నేను ఇన్స్పైర్ అయ్యాను, వేరే వాళ్ళు చెప్పినవి కూడా విని ఇన్స్పైర్ అయ్యాను. గెటప్ సీన్ అన్న, ఆది గారు, రామ్ ప్రసాద్ అన్న, వీళ్ళందరూ దగ్గరుండి చూసి ఆయన గురించి చెప్తుంటే అవి చూసి కూడా ఇంకా ఇన్స్పైర్ అయ్యాను. ఆయన సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యాను, ఆయన డైలాగ్ డెలివరీ చూసి ఇన్స్పైర్ అయ్యాను. నేను నిజంగానే తెలియకుండా ఎక్కడో ఒక గంట షో చేస్తే ఎక్కడో ఒక అని వచ్చింది తెలియకుండా. సో నేను అంతలా ఆయన్ని ఇది చేస్తాను. సో చాలా హ్యాపీ, ఆయన ఫ్యాన్గా పుట్టడం కూడా చాలా హ్యాపీ. మేము ఇంకా లేటుగా పుట్టామని ఫీల్ అవుతాను. ఆయన ఫ్యాన్గా పుట్టినా లేటుగా పుట్టాము. 2000s 98s పుట్టాము. అప్పుడే పుట్టాల్సింది మా నాన్నల కాలంలో. అప్పుడు ఉండేది కదా హడావుడి అనిపించింది ఒక్కోసారి. బట్ చాలా హ్యాపీ. ఫైనల్లీ అయితే చూసాను, పేరు పిలిపించుకున్నారు, రాయించుకున్నాను. అది ఇప్పటికీ ఉంటుంది నా రూమ్లో. అలా ఒక చోట సపరేట్గా పెట్టాను ఆ టీషర్ట్ని. అది ఇప్పటికీ ఎప్పుడన్నా ఆయన సినిమా చేస్తే ఆ రిలీజ్ ఈవెంట్కి వేసుకొని వెళ్తాను నేను, ఆయనతో కలిసి చేస్తే. అప్పుడు కూడా గుర్తుపట్టి అడుగుతారు. ఆయన గొప్పతనం ఏంటంటే లక్షలాది మంది అభిమానులు ఉన్నా కూడా ఎవరైనా వాళ్ళ ఊరు పేరు వాళ్ళ పేరుతో సహా వాళ్ళు ఎప్పుడు వచ్చారు, మళ్ళీ కొంచెం గ్యాప్ వస్తే ఏంటమ్మా ఈ మధ్య చూడడానికి రావట్లేదని అడుగుతారంట. అలాగే మీరు ఆ టీ షర్ట్ వేసుకెళ్తే ఈ రోజు ఆ సందర్భంతో సహా అప్పుడు పెట్టింది కదా అన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. అండ్ హ్యాపీ బర్త్డే టు చిరంజీవి గారు. లవ్ యూ.
Thank థ్యాంక్ యూ. సో చూసారు కదా ఇమ్మానియల్ షేర్ చేసుకున్నటువంటి ఎన్నో మధురానుభూతులు. మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 టీవీ.